బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మిస్సింగ్లో ఉన్నారు. అవును, ఆయన ఎక్కడున్నారో ఎటు వెళ్ళిపోయారో ఎవరికీ తెలియడం లేదు. గన్నవరం నుంచి హైదరాబాద్ వరకు ఆయన ఆచూకీ ఎక్కడా దొరకడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వల్లభనేని వంశీ. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు, బయటకు రావడం లేదు, ఎవరిని కలవడం లేదు. అందరూ ఆయన హెల్త్ కండిషన్ సరిగా లేదు కదా, రెస్ట్ తీసుకుంటున్నారేమో, అందుకే బయటికి రావడం లేదు అనుకున్నారు. కానీ పోలీసులు ఆయనకి నోటీసులు ఇవ్వడానికి ట్రై చేస్తే ఆయన అవైలబుల్గా లేరట, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందట. అసలు ఎక్కడున్నారా అని ప్రయత్నిస్తే ఎక్కడున్నారో కనీసం ఆయన ఆచూకీ కూడా దొరకడం లేదు అంటూ తెలుస్తోంది. అయితే కేసుల భయంతో ఆయన ఎస్కేప్ అయ్యారని కొందరు అంటున్నారు. వరుస కేసులతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నెల 17న వంశీపై హత్యాయత్నం కేసు నమోదైంది, ఫైల్ చేశారు మాచవరం పోలీసులు. 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయమని వంశీ రెచ్చగొట్టినట్లుగా, ఆయన అనుచరుల్ని రెచ్చగొట్టినట్లుగా ఫిర్యాదు వచ్చింది. ఈ కేసులో సమన్లు ఇచ్చేందుకు వంశీ ఇంటికి వెళ్లారు పోలీసులు. అప్పటి నుంచి వల్లభనేని వంశీ కనిపించడం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వంశీ అభిమానులు అంటున్నారు. కోర్టు విచారణకు కూడా కనీసం వంశీ హాజరు కాలేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కనీసం ఆ కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు కూడా హాజరు కాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన అనుచరులు కూడా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటూ చెప్తున్నారు. పోలీసులు కూడా ఇప్పుడు ఆయన కోసం వెతుకుతున్నారు. వరుస కేసులతో మళ్ళీ అరెస్ట్ చేస్తారన్న భయంతోనే వంశీ ఎస్కేప్ అయ్యారా అనే ప్రశ్న ఇప్పుడు వస్తుంది. మొత్తం ఇప్పటికీ 11 కేసులు ఆయన మీద ఉన్నాయి. ఈ కేసుల్లో ఎప్పుడు ఏ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. మనందరికీ తెలుసు, ఆల్రెడీ 2025 ఫిబ్రవరిలో ఆయన అరెస్ట్ అవ్వడం, అతి కష్టం మీద బెయిల్ మీద ఆయన బయటికి రావడం మనం చూసాం. ఇప్పుడు మరొకసారి మాచవరం పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారు. ఆ నోటీసులు అందుబాటులో లేరు. ఆయన కోసం ట్రై చేశారు, దొరకడం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎక్కడ ఆయన లొకేషన్ యాక్సెస్ లేదు. మరోవైపు ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు హాజరవ్వాలి, అక్కడ హాజరు కాని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడ, ఆయన ఎందుకు కనిపించకుండా వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇవే అతిపెద్ద ప్రశ్నలు. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటున్నారు. గన్నవరం నుంచి హైదరాబాద్ వరకు ఆయన ఎక్కడున్నారనే సమాచారం ఎవరికీ తెలియదు అంటున్నారు. సో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, పోలీసులు ఏమంటున్నారు? మరి ఆయనకి నోటీసులు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, మిగతా కేసులు ఉన్నాయి, కోర్టుకు రావాల్సింది, కోర్టుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేసే అవకాశం ఉంది? డెఫినెట్ గా నందు, ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవలనే ఆయన బెయిల్ మీదకి వచ్చి చాలా రోజులు జైల్లో ఉన్న పరిస్థితి మనం చూసాం. తర్వాత బెయిల్ మీద వచ్చారు. కొంత గన్నవరం ఏరియాలో యాక్టివ్ గా తిరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ నెల 17వ తారీఖున వంశీ మీద విజయవాడలోని మాచవరం పోలీసులు ఒక కేసును నమోదు చేశారు. ఆ కేసు డీటెయిల్ ఏంటంటే 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయమని వంశీ రెచ్చగొట్టినట్లు, ఈ కేసులో ఆయనకున్న అనుచరుల్ని కొంతమందిని కూడా ఇక్కడి నుంచి ద్వారా ఆయన్ని గాయపరిచారు అనేది కేసు నమోదు. సో ఒక కేసు వెనకాల ఒక కేసు వరుస పెట్టి వంశీ మీద ఇప్పుడు ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుంది అనేది ఆయన వర్గీయులు చేస్తున్న ఆరోపణ. నిజంగానే అదే జరుగుతుందా అంటే వరుసగా అదే జరుగుతుందని మనకు కనిపిస్తుంది. వచ్చిన వంశీ తర్వాత జరిగిన పరిణామాల్లో పూర్తిగా కూడా ఆయన చాలా కాలం జైల్లో ఉన్న నేపథ్యం, అక్కడ హెల్త్ ఖరాబ్ అయిన తర్వాత బెయిల్ రావడం, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆయన కొంత యాక్టివ్ గానే కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స ఉంది, కొంత యాక్టివ్ గానే కనిపిస్తున్నారు ఇటీవల కాలంలో. గన్నవరంలో తను బంధువుల్ని కలవడం, లేదు అక్కడున్న నాయకుల్ని కలవడం, తర్వాత ఇండ్లకి వెళ్ళడం, ఇలా ఇటువంటి యాక్టివిటీని ఆయన అయితే స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడైతే ఈ నెల 17వ తేదీన వంశీకి మాచవరం పోలీసులు నోటీసులు ఇవ్వాలని ఇంటికి వెళ్ళారో, సో అప్పటి నుంచి వంశీ కనపట్లేదు. వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. నోటీసులు ఇవ్వడానికి వెళ్ళిన వంశీకి పోలీసులకు కూడా వంశీ జాడ తెలియలేదు. అది హైదరాబాద్ లో ఉన్నాడా లేకపోతే ఎక్కడున్నాడా అనే అంశం మీద కొంత పోలీసులు అయితే ఈ వ్యవహారం అయితే జరుగుతుంది. యాక్చువల్ గా అయితే నిన్న సోమవారం పాత కేసుకు సంబంధించి కోర్టుకి రావాలి, ఆయన అక్కడ కనపడి మళ్ళీ వెళ్లాల్సిన పరిస్థితి. కానీ నిన్న కూడా సోమవారం కూడా
కోర్టుకి రాకపోవడంతో కొంత ఏం జరుగుతుంది, అసలు ఆయన అనుచరులు కూడా కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వరుస కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలనే ఒక ప్రయత్నం ఏమన్నా జరుగుతోందా అని ఒక ఆందోళన అయితే వంశీ అభిమానులు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. వరుసగా కేసులు నమోదు చేయడం, ఆయన్ని ఇబ్బందికి పాలు గురి చేయాలి అనే అంశం మీదనే. ఇటీవల వంశీ కూడా బెయిల్ మీద వచ్చినప్పుడు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు కూడా జరిగిన పరిస్థితులకి నాకు ఎటువంటి సంబంధం లేదు అనేది ఆయన తన అర్జునుల దగ్గర, తర్వాత కనపడ్డ మీడియా మిత్రులతో ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. బట్ ఇష్యూ అయితే కొంత సీరియస్ గానే కనబడుతుంది. ప్రభుత్వం వంశీని టార్గెట్ చేసింది అనేది వాళ్ళ తరఫున మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఏదేమైనా ఇష్యూలో ఇప్పుడు గడిచిన ఒక వారం రోజులుగా వంశీ ఎక్కడ ఉన్నారు అనే దాని మీద పోలీసులు కొంత సెర్చ్ అయితే జరుగుతుంది. కానీ వంశీ జాడ ఇప్పుడు దాకా తెలియలేదు అనేది, అందులో నిన్న సోమవారం కూడా ఆయన రాకపోవడం, సోమవారం కూడా కోర్టుకి హాజరు కావాల్సిన నేపథ్యంలో ఆయన హాజరు కాలేకపోవడం, దాని వెనకాల కూడా అక్కడికి వస్తే ఏమన్నా అరెస్ట్ చేస్తామనే ఆందోళనతోనూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది నందు. బట్ ప్రస్తుతానికైతే వంశీ ఎవరికి అందుబాటులో లేరు. ఆయన మరి ఎక్కడున్నారు అనేది చూడాలి. పోలీసులు మరి ఇన్ఫర్మేషన్ ఏంటి, దాన్ని మళ్ళీ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తారా? పోలీసులకి ఇప్పుడు నోటీసులు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, బట్ దొరకడం లేదు. అలాగే ఆల్రెడీ ఉన్న కేసులో ఆయన కోర్టుకు హాజరవ్వాలి, అది పరిస్థితి లేదు. ఆల్రెడీ ఈ కేసుకు కొత్తగా నమోదైన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కూడా ట్రై చేశారు, అది కుదరలేదు, కోర్టులో యాక్సెప్ట్ చేయలేదు. అది హైకోర్టు కూడా వెళ్ళారు. యాక్చువల్ గా ఈ నెల 17న నమోదైన కేసుకు సంబంధించిన మీద ఆయన ముందస్తు బెయిల్ తీసుకోవాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళినా అక్కడ ఆయనకు కొంత నిరాశ కలిగింది. సో దాంతో ఇక పోలీసులు ఏదైనా అరెస్ట్ చేస్తారా, వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉందా అన్న నేపథ్యంలోనే ఆయన కొంచెం గట్టిగా ఈ వ్యవహారం మీద ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకే ఆయన అందుబాటులో అయితే ఎవరికి కనపట్లేదు, అందుబాటులో లేరు ఎక్కడ. మరి పోలీసులు ఏ విధంగా వంశీకి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు, లేదు ఈ మిస్సింగ్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి కృష్ణమోహన్? ఎందుకంటే ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ దృష్ట్యా చూడాలా, ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం జైలుకి వెళ్ళినప్పుడే ఆయన హెల్త్ ఎంత దారుణంగా పాడైపోయిందో, బయటకు వచ్చేటప్పటికి ఎలా వచ్చారో మనం చూసాం, అలా చూడాలా? లేదు అంటే కొంచెం హైడ్లో ఉండి ప్రస్తుతం ఏదన్నా హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్ళి నాకు ఇలా హెల్త్ బాగాలేదనో ఇంకేదైనా రీజన్ చెప్పి ముందస్తు బెయిల్కి ట్రై చేయడం కోసం ఆయన కొంచెం అజ్ఞాతంలో ఉన్నారని చూడాలా? లేకపోతే అసలు ఇవన్నీ కుదిరేటట్లు లేవు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారన్న భయంతో ప్రస్తుతం ఆయన కనిపించకుండా పోయారా? ఇప్పుడు పోలీసులకు ఆప్షన్ ఉంది, కుటుంబ సభ్యులు కానీ ఆయన క్లోజ్ రిలేటివ్స్ కానీ విచారించే అవకాశం ఉందా? అంటే బేసిక్ గా ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఉన్న కేసుల్లో బెయిల్ వచ్చినా మళ్ళీ కొత్తగా మరో కేసు నమోదు అవ్వడం. అంటే వరుసగా ఈ కేసులు ఒకదాని మీద ఒకటి ఆయన వర్గీయులు ఏం చెప్తున్నారు, టార్గెటెడ్ గా ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టాలి అనే యాంగిల్లోనే ఈ కేసులు పెడుతున్నారు అనేది వాళ్ళ వర్షన్. సో అటువంటి టైంలో ఇప్పుడు ఈ నెల 17వ తారీఖున మరో కేసు నమోదు అయింది, దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. అందుకే ఆయన ముందుగానే హైకోర్టు దాకా వెళ్ళారు ఆయన ముందస్తు బెయిల్ తీసుకుంది. అక్కడ కొంత నిరాశ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ప్రయత్నించే అవకాశాలు అయితే ఉంటాయి డెఫినెట్ గా. లాయర్లు సూచన మేరకు లేకపోతే వాళ్ళ లాయర్స్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాలనే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. బహుశా అందుకోసమని ఆయన ప్రస్తుతానికి అజ్ఞాతంలో ఉంది. నిన్న కోర్టు దగ్గరికి ఆయన కానీ హాజరైతే ఖచ్చితంగా పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తుండేవాళ్ళు, దాంట్లో ఏమి ఆలోచన ఏం లేదు. పోలీసులు ఖచ్చితంగా పైన ఆదేశాలు అలాగే ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నారు. ఆ యాంగిల్లోనే డెఫినెట్ గా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక వారం రోజులు కొంత హైడ్ లో ఉండి సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ వేసుకోవడమో లేదు అక్కడి నుంచి బెయిల్ పొందే అవకాశం కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నారా అనేది కొంత ఆయన వర్గీయుల దగ్గర నుంచి వస్తున్న సమాచారం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ఉండండి అప్డేట్స్ ఈ అంశానికి సంబంధించి. సో మొత్తం మీద వంశీ ఎక్కడికి వెళ్ళిపోయారు? గన్నవరం మాజీ ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా? ఒకవేళ ఖచ్చితంగా పరిస్థితులు చూస్తుంటే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది, లొకేషన్ ఎక్కడుందో ఎవరికి తెలియడం లేదు. మరి ఎందుకు వెళ్ళిపోయారు అనే ప్రశ్న వచ్చినప్పుడు 11 కేసులు ఉన్నాయి ఆయన మీద, ఇప్పుడు ఏదో కేసులో అరెస్ట్ చేస్తారన్న భయమా, లేదంటే ఆల్రెడీ హెల్త్ కండిషన్ బాగాలేదు, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు మాచవరం కేసుకు సంబంధించి కూడా ముందే
బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం ట్రై చేశారు హైకోర్టులో, కుదరలేదు, బెయిల్ రాలేదు. ఈ నేపథ్యంలో ఇక అరెస్టు తప్పదన్న భయంతో ఆయన వెళ్ళిపోయారా, ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయారా? చాలామంది నిన్న మొన్నటి వరకు ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత, ఫిబ్రవరిలో అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత చాలా కాలం తర్వాత బెయిల్ మీద బయటకు రావడం మనం చూసాం. వచ్చిన తర్వాత కొంత యాక్టివ్, కొంతమందితో కార్యకర్తలతో ఆయన మాట్లాడారు, జగన్తో మాట్లాడారు, అందరితో మాట్లాడారు. బట్ ఆ తర్వాత యాక్టివ్ అవుతారని చెప్పేసి అనుకున్నారు, కానీ ఆయన మళ్ళీ స్లో అయ్యారు. అందరూ ఏమనుకున్నారు, హెల్త్ బాగలేదు కదా ఆయన అందుకే బయటికి రావడం లేదేమో అనుకున్నారు. తీరా 17వ తారీఖున ఈ కేసు నమోదైంది, మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు రైజ్ అయింది. దానికి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి వెళ్తే ఒక 5 days బ్యాక్ ఆయన కనిపించలేదు. ఇప్పుడు సోమవారం నిన్న ఈ SC/ST కోర్టులో హాజరవ్వాల్సి ఉంది, దానికి ఆయన హాజరవ్వలేదు. సో ఇప్పుడు ఆయన ఎక్కడ మరి, ఎందుకు వెళ్ళిపోయారు? కేసుల్లో అరెస్టు తప్పదని వెళ్ళిపోయారా, లేకపోతే ఈలోపు కొంచెం గ్యాప్ తీసుకొని ఈ ప్రొసీడింగ్స్ అన్నింటినీ ఫేస్ చేయడం కంటే కొంచెం గ్యాప్ తీసుకొని, హైకోర్టులో ఎలాగో కుదరలేదు, అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకొని అప్పుడు బయటకు వద్దామన్న ఆలోచన, ఈ ప్రొసీజర్ని ఫేస్ చేసే పరిస్థితి లేకపోవడమా, హెల్త్ ఇష్యూస్ వల్ల? కారణం ఏంటి, మీరేమనుకుంటున్నారు? మరోవైపు ఇంతకుముందు కృష్ణమోహన్ చెప్పినట్లుగా ఒక కేసు కాకపోతే ఇంకో కేసులో ఆయన అరెస్ట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ ఇవన్నీ కూడా దొంగ కేసులు, ఎందుకంటే అన్నీ ఇప్పుడు నమోదవుతున్న కేసులు కనిపిస్తున్నాయి మనకి. ఇవన్నీ కూడా దొంగ కేసులు పెడుతున్నారు, కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి ఆయన కానీ ఆయన అనుచరులు కానీ వైసీపీ కానీ విమర్శలు చేస్తూనే వస్తుంది ఈ విషయంలో. సో పరిస్థితులు కూడా కొంత అలాగే కనిపిస్తున్నాయి కొన్ని చూస్తుంటే. మరోవైపు ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఇప్పుడు అధికార పార్టీల నుంచి కానీ చేసిన తప్పులకి మరి శిక్ష అనుభవించాలి కదా అని చెప్పేసి అంటున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీరేమనుకుంటున్నారు? వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇక అరెస్టు తప్పదని భావించారా, లేకపోతే హెల్త్ రీజన్స్ వల్ల ఆయన ప్రజెంట్ బయటికి ఎక్కడికి రావడం లేదా? ఒకవేళ అదే రీజన్ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? నోటీసులు ఇవ్వడానికి ఇంటికి వెళ్తే ఆయన ఇంట్లో లేరు, అందులో ఆల్రెడీ కేసుల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన ఎక్కడుంటున్నారనేది ఎప్పటికప్పుడు ట్రాకింగ్ ఉండాలి. అంటే ఆ ఊరు దాటి వెళ్ళడానికి అవకాశం లేదు, ఎక్కడుంటున్నారనేది చెప్పాలి. కానీ అవేవీ చెప్పకుండా, కోర్టుకు కూడా రాకుండా ఆయన ఎక్కడో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు కనిపిస్తుంది. బట్ ఏం చేస్తున్నారు? అజ్ఞాతంలోకి వెళ్ళి కేసుల నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నారా, లేకపోతే బయటపడే అవకాశం లేదు కాబట్టి ఇక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా, కనిపించకుండా వెళ్ళిపోయారా కొంతకాలం? ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు మరి? ఆయన కోసం వెతుకుతారు, సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఫోన్ ఎక్కడుందో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది, ఐఎమ్ సారీ. మరోవైపు కుటుంబ సభ్యులను అడుగుతారు, ఆయన క్లోజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు. మరొకసారి రాజకీయ రగడ కనిపించబోతుంది. ఖచ్చితంగా రాజకీయ ఉద్రిక్తతలు మరొకసారి మనం చూడబోతున్నాం గన్నవరంలో. ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్.